నీకు ఎంత వద్దని చెప్పరా? 2000. 2000. రేవంత్ రెడ్డి వచ్చి 4000. ఏడ 4000 2000 కూడా సరిగా పడతాయి. ఓ నెల వేసినట్టు ఓ నెల ఊకున్నట్టు. అంతేనా? అవునైనా ఆయన కూడా 4000 ఇద్దాము మాటలకే వచ్చింది. 4000 పింఛన్ ఇస్తా, బస్సు పిరిగి పెడతా. బస్సు కూడా పిరిగి పెట్టే ఆ పిరిగి పడగానే ఊకే పోతాం. మన ఊర్లో పంట ఒక మాట ఎప్పుడో ఒకసారి పోతాం. అమాసపు నన్ను పోతాం కదా బిడ్డ. ఏం పని పెట్టిన బస్సు పిరిగా లేక లేక ఎవడున్నాడు ఇప్పుడు? యాక్చువల్లీ ఆయన మిమ్మల్ని కోటీశ్వరాలు చేద్దాం అనుకుంటాను. కానీ ఆయన ఎక్కడ పోయినా నన్ను దొంగ లెక్క చూసినట్టు ఎంతగానో అప్పు చేసి మళ్ళీ బయట పడతాడు చూడు. మళ్ళీ అంతా నెత్తి వీణ కేసీఆర్ నెత్తినే ఇస్తాడు చూడు. నువ్వు నా మాట గ్యారంటీ. కేసీఆర్ నెత్తినే పెడతాడు సత్తిముల్లే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది. ఎందుకు అప్పుడు ఎందుకు మంచిగా ఉంది, ఇప్పుడు ఎందుకు మంచి లేదు? దేనికై మంచితనం చేసిండు ఆయన తెలుసా? ఇల్లు ఇస్తారట. ఏమో ఇల్లు ఇచ్చినోడికి ఇస్తాడు, ఈయనోడికి ఇస్తలేడు. అది కూడా అదృష్టమే బిడ్డ నిజంగా. నాన్న గ్యాస్ 500 వస్తుందా? గ్యాస్ 500 ఓయమ్మో గ్యాస్ 500 అట. 1,050 ఏమో 1,050 40 500కి ఎవ్వరు ఇవ్వలేదు ఇంతవరకు అయితే. అంతేనా? అవునైనా అబద్ధం ఆడితే నువ్వేమన్నా నీకేమన్నా ఇస్తామా? ఏం చేసిండు ఆయన? పాతదే నడుతుంది. ఏం చేసిండు ఆయన చెప్పు నువ్వే. ఒక బస్సులే బిరి పెడితే అయిపోయింది. ఇక బస్సులో పంట తిరిగితే పొక్కకేవాడు పెడతాడు మనకు. కట్ట చేసుకుంటే కడుపు నిడతలేదు. నిజమా మాతోనే అన్నమాట. ఆయన ఏమంటుండే, మళ్ళీ నాకు మొగోళ్ళు ఓట్లు లేకుండా ఒకటే ఆడోళ్ళు నాకు ఓట్లు వేస్తారు, నేను గెలుతా, మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అంటా. పొక్క వలిగిపోతుంది. మేము ఏనేయం ఇక ఈసారి మేము అసలే అయ్యాం ఇక. అంతేనా? చూడు నువ్వు ఎందుకంత కోపం? అవు మళ్ళా ఎందుకంత కోపం నీకు? కేసీఆర్కే వేస్తాం. కేసీఆర్ ఏం తిన్నాడు? కేసీఆర్ మంచి స్థానం చేసుకోవచ్చు. నీళ్లు లేకుండా నీళ్లు కూడా తెచ్చాడు. తులం బంగారం లేదు, ఎట్ల బంగారం లేదు. కేసీఆర్ అప్పుడు లగ్గం పెండి అయితే కూడా అది ఇచ్చాడు తెలుసా?